నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. నేను మీ శైలశ్రీ. ఎన్టీఆర్ జిల్లా ఏకోడూరు మండలం రామచంద్రపురం గ్రామంలో గుంటక సుదర్శన్ రెడ్డి హేమలత దంపతులచే నిర్మితమైన శివదత్త సాయి మందిరంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సాయిబాబా వారికి పంచామృత అభిషేకాలు, సాయి లీలామృతం, పారాయణ, సంకీర్తనలతో బాబా వారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రామేశ్వరుడు సాయినాథుడు దత్తాత్రేయ స్వామి వారితో దేదీప్యమానంగా విరాజిల్లుతుండడం విశేషం. దసరా నవరాత్రుల రోజులలో అమ్మవారికి రోజుకొక అలంకారం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రులను నిర్వహిస్తున్నామని అంటున్న గుంటక సుదర్శన్ రెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం రామచంద్రాపురం సాయిబాబా దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ సాయిబాబా దేవస్థానంలో సాయి సేవకులు ఇవాళ ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో సాయిబాబా దేవస్థాన ప్రధాన అర్చకులు ఉన్నారు. దేవస్థాన నిర్మాత కూడా ఇక్కడ ఉండటం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రధాన అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాయిబాబా స్వామి వారికి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఏం చెప్తారు? नवरात्रि में सबसे पहले माता जी का तो क्लास रखना चाहिए एंटी गार्ड, डेली दर्शन, बाबा के समाधि उत्सव 2 तारीख को है, और सबको आना चाहिए दर्शन के लिए, और डेली नमस्कार करना चाहिए माता के. బ్రహ్మచర్య తపస్య కొంచెం నిదానంగా మంచిగా తినాలా, మంచిగా ఉండాలా, ఇంటికాడ కొంచెం శుభ్రంగా చేయాలా, అట్లా ఇంటికాడ ఉంటుంది. అక్కడ అంటే శుభ్రంగా చేయాలి అనే విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. ఎటువంటి నిష్ట మహిళలు ఎక్కువగా సాయినాథుని సేవించే కార్యక్రమంలో ఎక్కువగా మహిళలే భక్తులుగా ఉంటారు. ఈ పరిస్థితుల్లో మహిళలు ఎటువంటి భక్తి శ్రద్ధలతో ఉండాలి అంటే ఏం చెప్తారు? భక్తి శ్రద్ధకి मन को शांत रखना, నిదానంగా చేయాలా, నిదానంగా చెప్పండి. వాళ్ళకి కోపం क्रोध नहीं करना किसी बात में, और अच्छे से बोलना. कोई गलत कर रहा है तो उसको करने दो. अपना देखना भगवान देखता है, देव सोचता है. మీరు సత్యం ఉంది, వాళ్ళకి కోపం ఉంది. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ కోపం అనేది తెచ్చుకోకూడదు, శాంతి సహనంతో ఉండాలనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే ఇంట్లో ఎక్కువగా సాయిబాబా ప్రతిమలు కానీ ఫోటోలు కానీ పెట్టుకొని పూజ చేసుకునే మహిళలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎటువంటివి నిష్ఠతో పూజ చేయాలంటే ఏం చెప్తారు? श्रद्धा के लिए ना भगवान भी देखता है कि हमारा भक्त सत्य है कि नहीं है. ఒక ఉదాహరణ చెప్తాం. గ్లాస్ ఉంది కదా, చిన్న గ్లాస్, ఒక కంకర పెట్టాల ఓడిపోతుంది. అది ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంది, అది గోళీ పెడతారే, గన్ పెడతారే, ఓడిపోలేదు. అట్లా దేవుని భక్తి ఉంది. చిన్నగా చేస్తారా అది ఓడిపోతుంది, చాలా చేయండి ఉంటుంది, పోలేదు. భక్తిని నిష్ఠగా చేయడం ద్వారా స్వామివారి ఆశీర్వాదం ఉంటది అనే విషయాన్ని ప్రధాన అర్చకులు చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి, దేవాలయాన్ని ఇక్కడ రామచంద్రాపురంలో ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతో కట్టించడం జరిగిన నేపథ్యంలో ఈ దేవస్థాన నిర్మాణానికి మీరు పూనుకోవడానికి ఎటువంటి సంకల్పం అంటే ఏం చెప్తారు? ఈ సంకల్పం ఈ రోజుది కాదు, ఇప్పుడుది కాదు. 2007లో అనుకున్నాం. 2007 సంవత్సరంలో అమెరికాకి వీసాకి వెళ్ళే ముందు మేము మనస్ఫూర్తిగా అనుకున్నాము, మాకు వీసా రావాలి, అమెరికా వెళ్ళాలి, పిల్లలు అందరూ సెటిల్ అవ్వాలి, అందరూ ఆరోగ్యంగా బాగుండాలి. ఈ ఊర్లో మేము సాయిబాబా గుడి నిర్మించి మంచిగా అందరికీ, ఊరి జనాన్ని అందరికీ కూడాను భక్తిగా వచ్చి అందరూ దండం పెట్టుకొని వెళ్ళేటట్టుగా సౌకర్యంగా ఉండాలి అనేది సంకల్పంతోనే ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి 17 సంవత్సరాలు కష్టపడి అక్కడ మొత్తం కుటుంబంలో పిల్లలు మొత్తం అందరూ కూడా సెటిల్ అయ్యే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉన్నాయని చెప్తున్నారు. ఆశీస్సులతోనే మేము అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇది కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆ రోజే అనుకున్నాము 2007లో. ముందు ముందు ఈ దేవాలయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇంకా ఎంత ముందుకైనా తీసుకెళ్ళడానికి మేము వెనకాడము. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.
ఓకే, మరి ఇది పరిస్థితి. మరి ఉన్న విషయాన్ని వాస్తవంగా మా కుటుంబ ఆ, ఆ, నిమిత్తం కుటుంబంలో పిల్లలు పెద్దలు మొత్తం అందరూ సెటిల్ అయ్యే విధంగా మరి స్వామివారి అనుగ్రహంతోనే మా కుటుంబం సెటిల్ అయిందనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క మరి కారణంగానే మరి దేవస్థానాన్ని ఏర్పాటు చేయటం, మరి ఇక్కడ మరి రామచంద్రపురంలో ప్రతిష్టాత్మకంగా మరి సాయినాథుని దేవస్థానాన్ని ఏర్పాటు చేశామని చెప్పడం జరుగుతుంది. మరి సాయి సేవకులు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సాయి సేవకులు అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అని చెప్తారు? సాయి సేవకులు అంటే ఇది పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు. ఇది జీవితాంతపు సాయి సేవకులు అంటే సాయి భక్తుల నుంచి ఒక క్వాలిటీగా కొన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళని సత్సంగాల ద్వారా గురువు గారి యొక్క విధానాలు తెలుసుకొని సమాజంలో ఎలా ఉండాలి ఏంటనేది మంచి చెడు అన్నీ కూడా తెలిసే విధంగా వాళ్ళని సాయి సేవకులుగా తయారు చేసి సమాజాన్ని ఉద్ధరించడానికి గురువు గారు ఈ దీక్ష ఇవ్వటం జరిగిందనమాట. దీంట్లో ఏంటంటే ఈ భౌతిక జీవితం కొంత ఆధ్యాత్మిక జీవితం. అంటే భౌతిక జీవితంలో మేము చేయాల్సినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ మిగతా ఖాళీ సమయం ఏదైతే ఉందో దాన్ని భగవంతుని యొక్క సేవ కోసం నిస్వార్థంగా ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి ఆశించకుండా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం. సాయి సేవకులకు మరి ఒక మాల అనే టైప్ గా మీరు చెప్పారు కదా, మరి దీనికి ఏ విధంగా ఉంటుంది, దానికి నియమ నిష్టలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మీరు భక్తి కార్యక్రమాన్ని చేస్తారంటే ఏం చెప్తారు? సాయి సేవకుల దీక్ష అంటే ఇది అర్ధకాషాయపు దీక్ష. అంటే సగం భౌతికం సగం ఆధ్యాత్మికం. దీంట్లో నియమనిష్టలు అనేది ఏంటంటే పవిత్రమైనటువంటి జీవనం గడపాలి, అలాగే నిస్వార్థంగా జీవితం ఉండాలి, ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మంగా జీవితం, అర్థం డబ్బులు ధర్మంగా సంపాదించుకొని దాంట్లో కోరికలు తీర్చుకుంటూ మా జీవితం మేము నీతిగా న్యాయంగా ధర్మంగా ఆచరిస్తూ సమాజాన్ని కూడా ఒక నిదర్శనంగా ఇది చూపించడమే సాయి సేవక యొక్క. అయితే మీరు ఇక్కడ ఈ రోజు భక్తి కార్యక్రమాన్ని చేశారు, ఆ కార్యక్రమం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? ఈరోజు ఇది బాబావారి షిరిడి సాయి బాబావారి ప్రత్యేక భక్తి కార్యక్రమం. ఉదయం 5:15 కాకడహారతి, 6 గంటలకు సుప్రభాతము, 7 గంటలకు పంచామృతాలతో బాబావారికి అభిషేకాలు, తదుపరి ఉచిత సామూహిక సాయి సత్యవ్రతాలు నిర్వహించి తర్వాత విరాట్ సాయి స్తోత్ర పఠనము, నిత్యపారాయణ పఠనము, అలాగే బాబావారి యొక్క చక్కటి సత్సంగ ప్రసంగాలు, బాబావారి భక్తి గీతాలు, అలాగే మధ్యాహ్న హారతితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జరిగింది. దీంట్లో ఏంటంటే భక్తుల్లో ఒక సత్సంగాలు అనే మంచి మాటలు చెప్తే వాళ్ళలో ఒక మంచి అనేది బయటకు వచ్చి సమాజానికి వాళ్ళ యొక్క మంచిని ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మారుమూల పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా సాయితత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం. అయితే సార్, ఇప్పుడు సాయి వ్రతం, సత్య సాయి వ్రతం అనేది చేశారు కదా, ఏంటి దాని ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? సాయి సత్యవ్రతం అనేది ప్రత్యేకత ఏంటంటే సామాన్యులు ప్రతి వారు కూడా గృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఒక అయ్యగారిని పిలిచి కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వెంచించుకొని ఒక సమయం కేటాయించుకోవాలి. అంత ఖర్చు పెట్టుకోలేని వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఒక కమిటీ వాళ్ళు, ఈ దేవాలయం నిర్మించినటువంటి కమిటీ వాళ్ళు ఒక ప్రత్యేక బాబావారి యొక్క హాఫ్ డే ప్రోగ్రామ్ అని అంటారు, భక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొన్ని వందల మంది కూడా ఉచితంగా వాళ్ళు ఏమి తీసుకురాకుండా కమిటీ వారే అన్ని సమకూర్చి వాళ్ళు ఈ వ్రతం చేసుకోవడానికి ఇది మంచిగా ఉపయోగపడింది వాళ్ళకి. ఈ వ్రతం ద్వారా వ్రతంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి సాయి నుండి ఫలం లభిస్తుందంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా బాబావారి యొక్క అనుగ్రహం, గురుదేవుల అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే బాబావారు ఏం చెప్పారంటే శ్రద్ధా సబూరి, ప్రధానమైనటువంటి విశ్వాసం నా మీద ఉంచితే నేను మీ వెంటగా జంటగా ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తాన్నారు బాబావారు. బాబావారు చెప్పినటువంటి బోధనలు, బాబావారు చెప్పినటువంటి విషయాలు, బాబావారు ఏవైతే తన జీవితంలో ఆచరించిన విషయాలు కొద్దిగా భక్తులు కూడా ఆచరించి బాబాని గనక ఫాలో అయితే, బాబావారిని నమ్ముకుంటే ఖచ్చితంగా బాబావారు వాళ్ళ తోడుగా నీడగా జంటగా వెంటగా ఉండి వాళ్ళని నడిపిస్తుంటారు. ఇదే విషయం. మరి సాయి వ్రతం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. మరి ఆ వ్రతం చేయటం వల్ల సాయిబాబా వారి కృపా కటాక్షం ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆఖరిగా మరొక విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ధర్మకర్త మరి ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా చేస్తున్నారు, మరి రేపు ఈ నవరాత్రుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? రోజుకొక అవతార అమ్మవారి కార్యక్రమాలు చేస్తున్నాము. రేపు శుక్రవారం 26వ తారీఖు కుంకుమ పూజ కుంకుమ పూజ అండి రేపు అమ్మవారికి.
ఇంకా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదు ఆ కుంకుమ పూజతోనే ఆపే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కుంకుమార్చన పూజలు, కుంకుమ లలిత సహస్ర పారాయణము, ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయండి. రోజు దసరా రోజు అన్నదానం, మహాసమాధి ఉత్సవం, అన్నదానం. అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజున మహాసమాధి ఉత్సవం చేస్తున్నాము. ఆ రోజే 2000 మందికి అన్నదానం చేద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నామండి. ఇది పరిస్థితి. ఈ గుడి కార్యక్రమం నిర్మించడానికి మాకు సపోర్ట్ గా నిలిచింది మైలవరం బాలాజీ గారు, మాకు సపోర్ట్ గా ఉండి సుబ్బారావు గారు, కంచెర సుబ్బారావు గారు, వీళ్ళు ఇద్దరు సపోర్ట్ గా నిలబడి ఈ గుడి నిర్మాణం, నేను డబ్బు పెట్టాను, వాళ్ళు కష్టపడి చేశారు. సహకారంగా జరిగిందండి. కార్యక్రమం అంతగా మంచిగా జరుగుతుంది. ఇది సాయినాథుని దేవాలయంలో మరి రామేశ్వర స్వామి శివాలయం, శివలింగాకారం కూడా ఉంది. మరి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఈ నవరాత్రుల సమయంలో మరి అమ్మవారి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. వందలాదిగా వచ్చారు. మరి వారి భక్తిని వారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మరి ఈ నవరాత్రి ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి లేకుండా అన్నదానము, మరి పారాయణము, మరి కుంకుమార్చన, ఇటువంటి హనుమాన్ చాలీసా లాంటివి మరి కరసేవకులు ఈ రోజు రావడం జరిగింది. మరి వీరు కూడా మరి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం సాయినాథ్